రైట్ మనతో పాటు అటు ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు, ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఏంటి ఈ విషయాన్ని తను ఎలా తీసుకుంటారు. సరే ఏంటి ఒకవైపు వ్యతిరేకించాల్సిన పోటీల్ని రాష్ట్రం ప్రోత్సహిస్తుంటే ఏ విధంగా చూడొచ్చు దీన్ని? దీన్ని ఈ తెలంగాణ మీద ఒక కార్పొరేట్ శక్తులు తోటి మమేకమై సామ్రాజ్యవాదులు మొత్తం ఎక్కడైతే పెట్టుబడిదారున్నారో వాళ్ళని తీసుకొచ్చేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తము తెలంగాణ కేంద్రంగా చేసేసుకొని ఇక్కడ దోపిడీ చేయడానికి వాళ్ళ కార్పొరేట్ మార్కెట్ను విస్తరించడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు తెలంగాణ గడ్డ మీద అందాల పోటీలు నిర్వహించడం అనేది పాలకులు చేసినటువంటి ఒక పెద్ద కుట్ర. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృతి, తెలంగాణకు ఉన్నటువంటి నేపథ్యము, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, పోరాట నేపథ్యం కానీ ఇక్కడ ముసలి వాళ్ళ నుంచి మొదలుకొని ఈరోజు నవ యువకుల వరకు కూడా ఒక చైతన్యమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకు అనంటే దేశము, ఈ రాష్ట్రము ఒకవైపు వినాశనం అవుతున్నప్పుడు దానికి ఒక సృజనాత్మకంగా ఆలోచించేటువంటి నైపుణ్యత, అలాంటి ఆలోచన ఉన్నటువంటి సంస్కృతి నేల. ఇట్లాంటి నేల మీద ఒక పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి అందాల పోట్లతోటి మహిళలను ఒక సరుకుగా చేసుకొని మహిళలను ఒక మార్కెట్ వస్తువుగా చేసి ఒక పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి ఈ తెలుగు నేల మీద రుద్దడం అంటేనే ప్రజల జీవితాన్ని, మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, మొత్తం ప్రజా జీవనాన్ని మొత్తం అల్లకల్లడం చేసేసి ఒక సాంస్కృతికమైనటువంటి దాడి, మహిళల ఆత్మగౌరవం మీద దాడి, ప్రజా సమూహం మీద చేస్తున్నటువంటి ఒక సామూహికమైనటువంటి కార్పొరేట్ శక్తులు చేస్తున్నటువంటి దాడిగా ఈ ప్రపంచ సుందరి అందాల పోటీలను తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమంగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో వెస్టర్న్ కల్చర్ని వ్యతిరేకిస్తున్న కొన్ని సంఘాలు, ఏదైతే సోకాల్డ్ హిందూ సంఘాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడతా లేవు అనుకుంటున్నారు? అంటే దానికి వాళ్ళకున్న నేపథ్యం ఏంది అని అంటే వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, పాలక పార్టీలు కూడా ఈ పాలక పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేట్ శక్తులతోటి మమేకమై వాళ్ళ యొక్క పెట్టుబడులు, వాళ్ళ యొక్క ఆస్తులను, వాళ్ళ వ్యాపారాలను ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఈరోజు వాళ్ళు నోరు మూసుకొని ఉండడానికి ప్రధాన కారణం. ఎందుకనంటే మహిళలను ఈరోజు అర్ధనగ్నంగా మహిళలను మార్కెట్ వస్తువుగా చేసేసి వాళ్ళ యొక్క కార్పొరేట్ శక్తులు సృష్టిస్తున్నటువంటి ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువులను ఈరోజు పెద్ద మొత్తంలో మార్కెట్ చేయడానికి ఒక సాంస్కృతికమైనటువంటి దాడి, భాష విషయంలో కానీ, మనిషి వేషధారణ విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, అలంకరణ విషయంలో కానీ ఈరోజు మొత్తము తెలంగాణ నేలనంటే దానికి ఒక సాదృశ్యంగా ఉంటుంది. తెలంగాణ మహిళలంటే దానికి ఒక సాదృశ్యంగా ఉంటుంది. ప్రేమ, ఆప్యాయతలకు అదొక పేరుగాంచినటువంటి అది ఉంటుంది. అట్లాంటిది ఈరోజు కనుమరు చేసేసి పాశ్చాత్య సంస్కృతి సృష్టిస్తున్నటువంటి, ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువులను ఈరోజు పట్టణాల నుంచి మొదలుకొని గూడాలు, పల్లెలకు, ఆదివాసీ గూడాలకు కూడా దీన్ని మొత్తము పంపించడానికి చేస్తున్నట్టు ఒక కుట్రలో భాగంగానే ప్రపంచ సుందరి మనల పోటీల భాగంగా కొన్ని పార్టీలు సంస్కృతి సాంప్రదాయం అంటే మా పార్టీ అని చెప్పుకునే పార్టీలకు మీరిచ్చే సూచన ఏంటిది? మీరు చేస్తున్నటువంటి మీ పార్టీలో కింద ఉన్నటువంటి సాంస్కృతిక విభాగాలు కానీ ఏవైనా సరే ఇవి దయచేసి మీ పాలకుల్లో చేస్తున్నటువంటి వ్యాపార రంగాన్ని పెంపొందించుకోవడానికి దీన్ని వాడకండి. ఎందుకనంటే ప్రజా సంస్కృతి, ప్రజలు ఆనాడు అనాది కాలం నుంచేలి వచ్చినటువంటి ఒక సంస్కృతి ఈరోజు ప్రజా సంస్కృతిగా రూపాంతరం చెందడానికి మాలాంటి ఒక ప్రోగ్రెసివ్ చైతన్యంతో కూడుకున్నటువంటి అనేక సంఘాలు ఈరోజు సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ రచనలో కానీ, లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో కానీ ప్రజల భూస్వామ్య విషయ సంస్కృతిని, పాశ్చాత్య విషయ సంస్కృతిని నాశనం చేసేసి ఒక ప్రజాస్వామిక సంస్కృతిని ప్రజలు 10 మందిలో మహిళలు నిర్భయంగా తిరగాలంటే, 10 మందిలో మహిళలకు ఎలాంటి అపాయం లేకుండా నిర్భయంగా ఉండడానికి చేస్తున్నటువంటి కృషిలో మేమందరం పనిచేస్తూ ఉన్నాము. మీ వ్యక్తులు, మీ శక్తులను, మీ ఉత్పత్తులను కాపాడుకోవడానికి, మీ వ్యాపారంగాలను కాపాడుకోవడానికి మీరు దాన్ని దాసోహమై పనిచేయొద్దని చెప్పేసి మేము ఒక చైతన్యంతో కూడుకున్నటువంటి ఒక విప్లవ సంస్థలుగా, ప్రజా సంస్థలుగా ఉన్నటువంటి సాంస్కృతిక సంఘంలో పనిచేస్తున్నటువంటి కళాకారులుగా మేము మీకు చెప్తా ఉన్నాము. ఇది మహిళల ఆత్మగౌరవం. మహిళలంటే ఈరోజు ఆదివాసులు కావచ్చు, దళితులే కావచ్చు, ఉన్నటువంటి పిచ్చకుంటోళ్ళు కావచ్చు, చిందోళ్ళు కావచ్చు, మాదిగోళ్ళు కావచ్చు, మాస్టర్లు కావచ్చు, వీళ్ళే కాదు మహిళలంటే. సంపన్న కుటుంబంలో కూడా మహిళలు ఉన్నారు. సంపన్న కుటుంబంలో కూడా ఈరోజు మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక పాశ్చాత్య సంస్కృతి రూపంలో ఈరోజు మహిళలు మన కళ్ళ ముందు శవాలుగా జరిగిపోతున్నారు, ముక్కలుగా నరికేయబడుతూ ఉన్నారు. దీనికి అంత రూపం కారణం ఏంది అని అంటే ఇట్లాంటి పాశ్చాత్య సంస్కృతి తీసుకొచ్చేసి దీన్ని ఈరోజు
కింది స్థాయిలో ఉన్నటువంటి మహిళల నుంచి మొదలుకొని సంపన్న వర్గాల్లో ఉన్నటువంటి మహిళల మీద ఇది ఒక సామూహికంగా దాడి చేయడం అనేది మేము భావిస్తూ ఉన్నాము. ఇందాక మీరు ప్రస్తావించినట్లు ఒకవైపు మణిపూర్లో ఏదైతే మహిళలపైన దాడులు కావచ్చు, లేదంటే ఇక్కడ తెలంగాణ లగచల్రాలో మహిళలపైన దాడులు కావచ్చు, వీటన్నిటిని రెండు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోను ఈ అందాల పోటీలు తీసుకురావడాన్ని ఇలా చూడొచ్చు అని అంటే పాలక పార్టీలు అని అంటే ప్రజల పక్షాన ఉండరు. ఎందుకు అని అంటే ఈరోజు కనీసమైనటువంటి 5,000 నోట్లకు పోలేనటువంటి జీవితాలు, ఎన్నో జీవితాలు ఉన్నాయి గ్రామాలలో. వాళ్ళ కనీసం పని లేదు, మహిళలకు ఉండడానికి కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి గుడిసె లేదు. వాళ్ళు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు 6 గ్యారంటీ పథకాలు అని చెప్పారు, కనీసమైనటువంటి అన్న ఒక్కటి కూడా అది అమలు కావాలేదు. అట్లాంటి వాళ్ళు కనీసము తిండి లేని వాళ్ళు, గూడు లేని వాళ్ళు, బట్ట లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు దగ్గరికి మీ ప్రభుత్వాలు ప్రజాప్రభుత్వాలు అనుకుంటే వాళ్ళ వైపు మాట్లాడండి, వాళ్ళ వైపు ఉండండి, వాళ్ళ యొక్క జీవనాన్ని పెంపొందించడానికి మీరు ప్రయత్నం చేయండి తప్ప కార్పొరేట్ శక్తులను తీసుకొచ్చేసి ఇక్కడ ప్రపంచ సుందరిని మన పేరుతోటి మహిళలను ఒక అంగట్లో వస్తువుగా, అంగట్లో బొమ్మగా మీరు చిత్రీకరించండి. ఎందుకంటే మహిళలు అంటే మీ ఇంట్లో మహిళలు ఉన్నారు, అందరి ఇంట్లో మహిళలు ఉన్నారు. ఈ సమాజానికి పట్టుగొమ్మలు, ఈ సమాజానికి జీవనాలుగా ఉన్నటువంటి మహిళలను ఈరోజు దయచేసి ఆట బొమ్మలుగా, ఉంపుడు బొమ్మలుగా చేయొద్దని చెప్పేసి మేము ప్రభుత్వాలకు విన్నవిస్తూ ఉన్నాం. ఆడవాళ్ళలో అందాలంట, దోపిడి దొంగల బేరాలంట. ఆడవాళ్ళలో అందాలంట, దోపిడి దొంగల బేరాలంట. ఈ ఘోరం ఆపాలోయమ్మ మా చెల్లెల్లారా, రాపోదం పోరుకు మనమమ్మ మా చెల్లెల్లారా. ఈ ఘోరం ఆపాలోయమ్మ మా చెల్లెల్లారా, రాపోదం పోరుకు మనమమ్మ మా చెల్లెల్లారా అంటూ ఈ అందాల పోటీలను ఆపడానికి మేము కళాకారులుగా మాతో అరుణోదయ కళాకారులు, విమలక్క, ప్రజా కళా మండలి, ఇంకా ప్రజానాట్య మండలి, అనేక కళా సంస్థలతోటి మేము ఉమ్మడిగా ఈ అందాల పోటీలను వ్యతిరేకించి అందాల పోటీలను రద్దు చేయడానికి ఒక సాంస్కృతిక గలంగా, సాంస్కృతిక సైన్యంగా మేము ముందుకెళ్ళి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేసి అందాల పోటీలను ఆపడానికి మేము కళాకారులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం.